ఇది మా ఫ్రెండ్ వాళ్ళ బండి. లోడ్ అయితే ఫుల్గానే వచ్చింది. ఇప్పుడు అయితే అన్లోడ్ చేస్తారు. శాతం అయితే 10 రాశారు. చూద్దాం అది పత్తి ఎట్లా ఉందో ఏమో తెరిచిన తర్వాత. మొత్తం అంతా రైతుల సొమ్ముతోనే ఇలా ఉంటాయి. ఫ్యాక్టరీలు కట్టి ఫ్యాక్టరీలు నిర్మించి మళ్ళీ రైతులను ఏదో సాగుతున్నామని భావనతో ఉంటారు అన్నమాట వీళ్ళైతే. చూడండి మొత్తం అంతా రైతుల సొమ్మే కదా ఇది. ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ పత్తి మొత్తం వాళ్ళు ఏమైనా తీసుకొస్తారా? కష్టపడి పండిస్తారా? మనం రైతులమే కదా పండిస్తున్నాం. పంట పండించేదేమో రైతు, గిట్టుబాటు ధర లేక చనిపోయేదేమో రైతు. చూడండి ఇలాంటి పనులు చేస్తున్నారు ఈ ఫ్యాక్టరీలు అయితే. ఇది మా స్నేహితుని బండి. ఇప్పుడైతే అంతా తోస్తూ ఉన్నారు. పత్తి అయితే పర్లేదు, బాగుంది. చూశారు కదన్నా మొత్తం వీడియో అయితే. మొత్తం అంతా రైతుల సొమ్మే కదా. వాళ్ళు ఏమైనా మనలాగా కష్టపడి ఏమైనా రూపాయి కూడబెట్టి ఏమైనా తెచ్చుకున్నారా చెప్పండి? మనం పత్తి వేసుకెళ్ళామంటే అక్కడ చాలామంది చాలా రకాలుగా పీడిస్తున్నారు. తెలుసా మీకు? నాకైతే తెలుసు, అనుభవించిన, చెప్తా ఉన్నా. అమాలికి అంటే అమాలికి కాదు, అమాలికి అందరికీ ఒక హెడ్ ఉంటాడు, మేస్త్రి అని ఒక ఆయనకు ఎంత ఇవ్వాలి తెలుసా? 500 ఇవ్వాలి. నువ్వు బండి అన్లోడ్ చేయాలి, లేకపోతే అట్లానే పెడతాడు. 500 ఇచ్చే తీరాలి పక్క. మళ్ళీ అమ్మాలీలకి 100, 50 మనకు తోచినంత ఇస్తాం. అమ్మాలీలకి అయితే వాళ్ళు ఏదో అడుగుతారు. కానీ మన బండి దొబ్బుతున్నామంటే అమ్మాలి కూలితో పాటు ప్రతిదీ వేస్తున్నాడు కదా. ఇది ప్రభుత్వాలు కనిపించవా అని నేను అడుగుతాను. రైతు 1 సంవత్సరం పాటు కష్టపడితే వస్తుంది, అదేం తేరగా రాదు. అక్కడికి తీసుకెళ్ళి వేసినాం అనుకో, వాళ్ళు ఏమంటారు? తేమ శాతం 10%, లేకుంటే 12%, 11%, 8% రాస్తారు. వాళ్ళు మిషన్ పెట్టి కూడా చూడలేదు. నేను 2 సార్లు తీసుకెళ్ళిన పత్తి అయితే. మిషన్ పెట్టి చెక్ చేయరు, పత్తి క్వాలిటీ చూస్తారు. ఇది పత్తి బాగలేదు, ఇంత రాస్తాం అంత రాస్తాం. మరి కొంతమంది అయితే లంచాలు తీసుకుంటారు ఎదవలు. లేదన్నా నేను, కొంతమంది తీసుకోరు. అది ఎట్లా ఉంటే అట్లానే పంపించేస్తారు అంతే, ఏం లేదు. ఏం చేస్తాం, చాలామంది లంచాల మీదే ఉన్నారు. ఎటు పోయినా రైతుకి లంచమే. ఇప్పుడు దళాలదారులు ఉన్నారు. దళాలదారులు తప్పించుకున్నాము అనుకుంటే అక్కడికి వెళ్తే అమాలి మేస్త్రి. చూడండి 500, ఆయన ఏం చేయకుండానే 500 తీసుకుంటున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం? మరి తప్పే కదా. 500 అంటే మనకేమైనా ఊరికనే వస్తుందా? ఒక వ్యక్తి మామూలుగా అన్ సీజన్లో అయితే 200 కూలి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపెడితే. అదే తాపీ మేస్త్రి పనికి వెళ్తే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 800 లేదా 1000, 700, 750. వీళ్ళకి ఊరికనే వస్తాయి కదా. బండి నిలబెట్టినాడంటే అయిపోయింది. ఇంకా రైతు భయపడతాడు, ఎందుకు లేపా ఇచ్చేద్దామని ఇచ్చేస్తున్నారు రైతులను ఫస్ట్ అక్కడ బెదిరిస్తున్నారు. నేను చూసిన, బండి లేకుంటే గడపం, అట్లానే ఉంటుంది. అమ్మాలీలు నేను ఎవరిని పంపిన అమ్మాలీలను అంటాడు. ఒక వ్యక్తి అట్లానే ఉంటాడు. చాలా అన్ని బండ్లు అయిపోయిన తర్వాత తోచేస్తాడు. లేదా మధ్యలో పత్తి అంతా బాగుంటుంది. పత్తి మళ్ళీ ఒకటే క్వాలిటీ ఉంటుంది. మళ్ళీ పత్తిని దొబ్బిన తర్వాత సగం బాగలేదని నిలబెట్టిస్తాడు బండిని. ఇవ్వలేదంటే ఇదే ప్రాసెసే. అదే తొందరగా డబ్బులు ఇచ్చినామనుకో తొందరగా దొబ్బేస్తారు. కానీ ఇది చాలా వరకు యూట్యూబ్లో ఏ వ్యక్తి కూడా వీడియో అంటే పెట్టలేదు. నాకు అదంతా అనవసరం, నేను పెట్టేస్తున్నా. ఎందుకంటే నాకు ఎవరు ఏదో అంటారు, ఏదో పొడుస్తారు. మనం పండించిన పంట నమ్ముకునే దానికి కూడా భయపడాలా? మనం ఏ దేశంలో ఉన్నాం చెప్పండి మరి మీరే. అవునా కాదు? తప్పు ఎంతైనా తప్పు చేస్తున్నారు కాబట్టి తప్పే. మనకేమొస్తుంది అక్కడ? ఏం పెద్దగా రాదు. అదేమన్నా లక్షల్లో లాభం వస్తుందా? అవును, లక్షల్లో లాభాలు వస్తున్నాయి, లక్షల్లో లాభాలు పొందుతున్నారని. చాలా వరకు ఇప్పుడు లేని రోగాలలో వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి రోగాలను? మనము ఏదైనా ఒక టమోటా తీసుకున్నాం అనుకోండి, మార్కెట్కి వెళ్తే ఏదైనా ఒక చిన్న మచ్చ ఉంటేనే దానికి ఒక 10 రూపాయల రేట్ తక్కువ. అరే మచ్చ ఉంటే ఏం కాదన్నా, మందులు పెస్టిసైడ్స్ మందులు, ఫర్టిలైజర్ మందులు కొట్టి లేని రోగాలు మనమే తెచ్చుకుంటున్నాం. మీకు తెలిసే తెలియదు. నిజంగా మేము చాలా చూస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ చూసినా రోగాలు. ఇంతకుముందు ఈ రోగాలు ఏటివి ఉండేవి కాదు. మీరు కూడా జర ఆలోచించండి అన్న, చూడండి కావాలంటే.
మాకేదో వస్తుందనో ఇదని కాదు. ఈ వీడియో చేయడం ముఖ్యంగా అంటే రైతుల గురించే. మనం మందులు చాలా ఎక్కువ కొట్టి మార్కెట్‌కి తీసుకెళ్ళి అమ్ముకుంటున్నాం మనమైతే. మనకేం అధిక లాభాలైతే రావడం లేదు. చాలామంది మార్కెట్‌లో కూడా తక్కువ రేట్‌కి వస్తున్నాయంటే, అది చీప్ రేట్ అంటే చాలు ఇంక ఎగబడి తీసుకుంటున్నారు. ఎందుకన్నా అవసరమా మనకు? కష్టపడదామన్నా పోయేదేముంది? ఈ వీడియో చూసిన తర్వాత అయితే మీకు ఏమనిపించిందో మరి కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్.